ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతర ప్రాంగణం సరికొత్తగా రూపుదిద్దుకుంటుంది. తెలంగాణ కుంభమేళగా పిలువబడే ఈ వనదేవతల జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. అయితే సమ్మక్క సారాలమ్మ ఆలయం చరిత్ర, సంప్రదాయం చెక్కు చెదరకుండా గద్దెల పునర్నిర్మాణం చేపడుతున్న ఆర్కిటెక్చర్ అరుణ్ కుమార్ తో మా రిపోర్టర్ హేమ ఫేస్ టు ఫేస్. ఇంతటి మహా అద్భుతాన్ని నిర్మించాలంటే ఈ చరిత్ర తెలిసి ఉండాలి, ఈ సంస్కృతి సాంప్రదాయాలు తెలిసి ఉండాలి, అసలు ఇక్కడ పుట్టు పూర్వత్రాలు తెలిసి ఉండాలి. మరి ఇదంతా తెలిసినటువంటి వ్యక్తి, ఇదంతా నిర్మించినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు, ఆర్కిటెక్చర్ అరుణ్ కుమార్. హలో అన్న, నమస్తే. ఏందన్న ఇంతటి అద్భుతము? అసలు నాకు తెలిసి ఎవరు కని విని ఎరుగుండరు ఇలాంటి ఒకటి నిర్మిస్తారు అని చెప్పేసి. ప్రధానంగా ఈ ఐడియా ఎలా వచ్చింది, ఎప్పుడు ప్రారంభమైంది? వాస్తవం కూడా మేము సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గా అవతరించాం. ఇది అదే మా ఎల్లో టీ షర్ట్, మా ఇన్స్టిట్యూట్ గద్దెలతోనే ఉంటుంది మాదంతా కూడా, మా ఇన్స్టిట్యూట్ అంతా. అయితే మేము 2006-2008 కూడా ఇక్కడ మేము తుడుం దెబ్బగా మేము చేస్తూ ఉండేది కార్యక్రమం. అప్పుడు మా డోలి వాళ్ళు పాటలు పాడతారు, రేల పాటలు, అవి ఫేమస్ గోదావరి లోయల. వాళ్ళు డోలి వాళ్ళు రేల రేల జల రేల అనుకుంటా తూర్పు దిక్కున రాయబండాన 5వ గుట్ట అంటే సమ్మక్క వంశ 26 రాజ్యాలు, పశ్చిమాన 24 రాజ్యాలు, దక్షిణాన బెరంబోయినోలై 18 రాజ్యాలు, ఉత్తరాన 36 రాజ్యాలు, మొత్తంగా 101 రాజ్యాలు కోయరాజులు అని పాట పాడేది. అరే ఈ పాటకున్న ఈ సమ్మక్క ఏంది, నిజంగా మేము రాజులమేనా? పాటలో ఇంత గొప్పతనం ఇక్కడ చూస్తే అసలు ఏమీ లేదు. అరే మేము తిందామంటే కూడా బువ్వలేదు, ఆదివాసులు అరే బయటికి పోతున్నారు, గోసిగూడలు కట్టుకుంటారు, అనాగరికులు అంటారు, ఏంది అనే దాని మీద నాకు అర్థం కాలేదు. అప్పటికే మేము డిగ్రీ అట్లా ఉండి అప్పుడే ఇక మేము మాకు అర్థమైందంటే డోలి సాహిత్యాలన్నీ కూడా వాస్తవ సాహిత్యాలు భారతదేశంలో అంటే ఖచ్చితంగా ఏదో ఉన్నది, ఇక్కడ మేము ప్రవేశపెట్టిన ఏదో ఉన్నది. సమ్మక్క అనేటమైతే ఆశామాషి వ్యక్తి కాదని అప్పుడు సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గా మారి అప్పుడు మేము ఆంథ్రోపాలజీ ఆర్కియాలజీ లింగ్విస్టిక్ స్టూడెంట్లం దేశవ్యాప్తంగా మేము పరిశోధనలు చేసినాం 15 సంవత్సరాలు. అంటే ఓన్లీ సమ్మక్క సారక్క మీదనేనా లేదా ఇతర చరిత్ర అంతా సమ్మక్క చుట్టే తిరుగుతాయి. అంటే వాస్తవంగా కూడా మేము ఆ ప్రాంతాలన్నీ తిరిగిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే సమ్మక్క అనేటామ 101 రాజ్యాన్ని పరిపాలన చేసిన చరిత్ర అనేది ఇప్పుడు మన తెలంగాణలో గోదావరి లోయల 236 డాలుగుడ్డ స్క్రిప్టులు మేము గుర్తించినాం. సమ్మక్క లాంటి జాతరలు 236 ఇక్కడ జరుగుతాయి. ఎంటైర్ సెంట్రల్ ఇండియాలో 750 జాతరలు జరుగుతాయి. మొత్తం అబూజుమాడ అన్నలున్న ప్రాంతాలలో కూడా నిర్బంధాలలో కూడా పోయి మా కోయమూలాన్ని మేము తీసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఈ దేశంలో ప్రాచీన రాజ్యాలు నడిపిన చరిత్ర మాకున్నది. అది ఎంటైర్ సమ్మక్క ఆ 101 రాజ్యాలను అఖండ భారతదేశం 18 దిక్కులు 101 రాజ్యాలని నడిపిన దాంట్లో సమ్మక్క మొత్తం స్త్రీకరణ చేసి రాజ్య పరిపాలన చేసిందని అర్థమైనాక ఇవన్నిటి ఒక దగ్గర తెచ్చినాం. అప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఇక్కడి నుంచి పాదయాత్ర చేసుడు, అధికారంలో కూర్చుడు, మా మంత్రి సీతక్క ఆడిబిడ్డ సమ్మక్క వంశమే, ఆమె కూడా గుడి కడదాం అనుకున్నప్పుడు మా పూజారులు మరి ఎట్లా అంటే భక్తులకు ఇబ్బంది అవుతుంది, చిన్నగా ఉండే కాబట్టి ఎట్లా చేద్దాం, రైట్ ఇట్లా పోతారు, ఇబ్బంది లేకుండా పోతారు కాబట్టి ఇట్లా చక్కగా పెట్టేది ఉంటే 360 డిగ్రీస్ కోణంలో టెంపుల్ ఉంటది, వెళ్ళిపోతారు అనుకున్నప్పుడు మమ్మీని అడిగినారు. అప్పుడు మీరేమన్నా ఇవ్వగలుగుతారా అంటే విత్ ఇన్ 24 hours లో ఈ డిజైన్ ఇచ్చిన. ఫస్ట్ మీకు గుడి కట్టాలి అన్నప్పుడు మీకు మొదటిగా ఏం థాట్ వచ్చింది? ఎందుకంటే కొత్త గుడి నిర్మించడం వేరు, కానీ ఇన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం వేరు. అదొక పెద్ద టాస్క్ యాక్చువల్. ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయం కట్టు బొట్టు ఏది చెక్కు చెదరకుండా చేయాలి, ఈ ఆధునిక నిర్మాణానికి తగ్గట్టు చేయాలి. సో ఇవి ఏం థాట్ రాలేదు అప్పుడు మీకు? అది వాస్తవంగా మీరు అన్నది వాల్యుబుల్ కి వచ్చాను. ఎండోమెంట్ దగ్గర టెంపుల్స్ కి ఒక మోడల్ ఉంటది కానీ పోయేదంటే జరగలే. 75 ఏళ్ళు స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి రేవంత్ రెడ్డి గారు ఆదివాసుల టెంపుల్ తీసుకున్నాడు. అంటే అప్పటి వరకు మాదంతా ప్రాచీన చరిత్ర, పురోగమన చరిత్ర. ఆదివాసులు అంటే పాత బొమ్మలు, లిపి అనేది. అంటే ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ కాకముందు మొదటిగా దీని మీద లిపి కానీ అచ్చులు కానీ అవి ఏముండేవి? మన తెలంగాణ సంస్కృతి తగ్గట్టే ఉండేది. పోయే బొమ్మలకు సంబంధించినవి ఉండేవి. ఈ డాలుగుడ్డలలో రెండు సంవత్సరాలకు ఒకసారి పడిగా ఇప్పుడు డోలేడు పాట పాడు మూసుడు, ఆ బొమ్మలు ఏముండో వీళ్ళకి తెలియదు, చూసేటోళ్ళకి. అక్కడ వరకు అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే తీసుకున్నారో
అప్పుడు దీన్ని 1000 స్క్వేర్ ఫీట్లు మనం తీసుకొని 9 ఆర్చీలు తీసుకొని 9 ఆర్చీల మీద ఇప్పుడు సమ్మక్క వంశం గతంలో మనకి నాకు తెలిసి ఒకటే ఉండేది అనుకుంటా కదా ఎంట్రన్స్, ఇప్పుడు 9కి గల ప్రత్యేకత ఏంటంటే 9 అంటే ఏమైందంటే ఒకటి ఎంట్రన్స్ ఉండే ఒకటి ఎగ్జిట్ ఉండే సమ్మక్క ఎంట్రన్స్ ఉండే. అయితే ఇప్పుడు ఎందుకంటే ఈ వంశ వృక్షాలను మనము తీసుకున్నప్పుడు ఈ వంశ వృక్షాలు ఇక్కడ 4 వంశాలు ఉన్నాయి కాబట్టి నలుగురికి గేట్లను మనం ప్రాధాన్యత ఇవ్వాలి. నలుగురు ఎవరన్నా ఒకటి సమ్మక్క వంశం, సారలమ్మ వంశం, పగిడిద్దరాజు వంశం, గోవిందరాజు వంశం. ఇప్పుడు సమ్మక్కని చిలకల గట్టు నుంచి తీసుకొచ్చే మన సిద్ధపోయిన కోకెర వంశస్తులు. ఈ 5గురికి 5 గేట్లను మనం ఇచ్చుకున్నాం. మిగతా 3 గేట్లు కామన్ గేట్లు తీసుకున్నాం. ప్రధాన ఆర్చి మీద ఈ 5గురి కలిపి మూలం వేసినాం. అక్కడ ప్రధాన ఆర్చి మీద 118 బొమ్మలు ఉంటాయి. ప్రధాన ఆర్చి మీద 5 కుటుంబాలు 5 దేవతలకు సంబంధించిన వివరాలు ప్రధాన ఆర్చి మీద ఉంటాయి. లోనకు వచ్చినాక 4 గజ్జలు, ఒక గజ్జ మీద 8 పిల్లర్లు తీసుకున్నాం. ఒక పిల్లర్కి 28 బొమ్మలు, మొత్తం ఒక గజ్జ మీద 236 బొమ్మలు. అట్లా ఈ యొక్క 945 బొమ్మలు 4 గజ్జల మీద మేము తీసుకున్నాం. ప్రహారీ తీసుకోవాలనుకున్నప్పుడు మనకంటూ ఒక మోడల్ ఏదంటే లోన వైపు మనకి పవిత్రమైన బొమ్మలు, చరిత్ర, సంస్కృతికి సంబంధించిన పవిత్రమైనవి, బయటి వైపు లైఫ్ స్టైల్ అంటే ఇండిజినస్ నాలెడ్జ్, వర్షం ఎప్పుడు పడుతుందని, ప్రకృతి కదలికలు, చెట్ల కదలికలు, మెడిసినల్ ప్లాంట్స్, ఆహార పద్ధతులు, ఇండిజినస్ టెక్నాలజీని వాడిన దాన్ని మనం బయట వైపు తీసుకున్నాం. అట్లా 41 ప్యానల్స్ లోన, 41 ప్యానల్స్ బయట. ఇట్లా మొత్తంగా కూడా 3 నుంచి 7 కోట్లకు సంబంధించిన రాజరిక చరిత్ర, వంశ వృక్షాలు, వాళ్ళు ప్రవేశపెట్టే పద్ధతులు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పగిడిద్దరాజు, గోవిందరాజు మూలం ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆది మానవుడు కొండ గృహాలలో ఉన్నప్పుడు వాళ్ళు కోసకాయ అని అడవిలు ఉంటది, బట్టలు లేని టైంలో కోసకాయ నుంచి వెళ్ళి దూదిని గ్రహించి ఆ దూదిని తీసి ఉడకబెట్టి ఈ బట్టలు తయారు చేసింది. ఆ ప్రత్యేకత వీళ్ళకు ఉన్నది. దబ్బకట్లో ఏం చేస్తారంటే దర్భగడ్డిని కోసి కొండ గృహాల్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చినాక ఆది మానవులు గుడిసె కట్టుకునేటప్పుడు దర్భగడ్డితోనైతే ఉరువది అంటే దబ్బగట్లు కోసిన దబ్బకట్ల, పచ్చని పందిరేసిన పరిచక, అరెం తాడేసిన అరెం. అంటే ఈ రకంగా 4 గద్దెల మీద 8 స్తంభాలు ఉన్నాయి, వాటి మీద ఈ వివరాలన్నీ వస్తాయి. ఈ రాజరిక పరిపాలనలో రాజ్య చరిత్ర వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ సమ్మక్క అనేట మేడారానికి ఒక కేంద్రీకృతం అయ్యలేదు. హిమాలయ ప్రాంతాలలో తూర్పు భారతదేశం ఇప్పుడు 3వ గొట్టోళ్ళు అన్నాం కదా. 3వ గొట్టోళ్ళు అన్నప్పుడు 18 శక్తి పీఠాలని మన అఖండ భారతదేశం మనకు మాట్లాడుతుంది. 18 శక్తి పీఠాలంటే 18 శక్తి పీఠాలంటే అఖండ భారతదేశాన్ని 18 దిక్కులుగా డివైడ్ చేసిండ్రు పూర్వ ఆదివాసీలు. 18 దిక్కులలో హిమాలయ ప్రాంతం ఒకలాగా ఉంటది, ఇవాళ సముద్ర తీర ప్రాంతం ఒకలాగా ఉంటది. మధ్య భారతదేశంలో అది సౌడు మట్టి ఉన్న దగ్గర వేడి ప్రాంతం ఉంటుంది, ఉష్ణోగ్రతలు ఉంటాయి. కాబట్టి వాటికి అనుగుణంగా ఇవాళ 18 శక్తి పీఠాలు అంటారు చూసినావా. ఆ శక్తి పీఠాలన్నీ ఇప్పుడు అయ్యగారులు మొక్కే ఆధ్యాత్మిక కేంద్రాలు కాదు, సైంటిఫిక్ రీజన్స్. అది ఇవాళ సమ్మక్క వంశం, బండాని వంశం, పూరి జగన్నాథ్ టెంపుల్ మీద గాలి ఇటు వస్తే జెండా రైట్ కే గుర్తుంది. ఆ సైంటిఫిక్ రీజన్ ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఇంతటి అద్భుతమైన ఈ కట్టడానికి మొత్తం కూడా ఎన్ని రోజుల సమయం పట్టింది, ఇంకా ఎంత పని బాకీ ఉంది? అయితే మాకైతే ఇప్పుడు ఇది మేము ఈ టెంపుల్ వరకు తీసుకొని ఇప్పటి వరకు 103వ రోజు. అంటే మేము ఆర్కుటి దగ్గర 45 రోజులు ఉన్నాం. ఆళ్ళగడ్డల శిల్పి దగ్గర కూడా మేము 23 రోజులు ఉన్నాం. మళ్ళీ ఇక్కడ పిటి చేయాలంటే కూడా 7000 బొమ్మలు అంటే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మా టీం మళ్ళీ ఇక్కడ కూడా పని చేస్తాను. ఇప్పటికీ 90% పని అయిపోయింది. మనం గద్దెలు చూసినాం, గద్దెలు అయిపోయినాయి, కింద ఫ్లోరింగ్ కూడా అయిపోతుంది, ప్యానల్స్ కూడా మొత్తం వచ్చేసినాయి, ఫిక్స్ చేసే ఉన్నది. పెండింగ్ వర్క్ అంటే ఆ పైన ఆర్చీల మీద ఉండే పెండింగ్ వర్క్ ఒకటి ఉన్నది. కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ సైడ్కు ఉన్నాయి మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ ప్రణాళికల మనకి జనవరి 5 వరకు ఈ యొక్క టెంపుల్ సంపూర్ణంగా అయిపోతుంది. మొత్తం మీ టీం ఎంత మంది ఇందులో పనిచేశారు? 10 రోజుల పాటు పనిచేశారు. 15 మంది పనిచేసినాం. ఇది 103వ రోజు మేము చేయబట్టి. మా టాస్క్ జనవరి 5 వరకు, అట్లీస్ట్ జనవరి 10 వరకు సంపూర్ణమైన ఒక ఆదిమ టెంపుల్ మేము ప్రభుత్వానికి ఉపయోగిస్తాం. అన్న లాస్ట్ ఒక క్వశ్చన్, ఇవి ఇలానే ఉండిపోతాయా? దీని మీద పెయింటింగ్స్ ఏమైనా? లేదు, ఇంతే పాలరాతి స్టోన్ మీద పడిగే బొమ్మలు అట్లనే ఉంటుంది. అన్న చివరిగా హార్టీ కంగ్రాచులేషన్. చరిత్రలో మీరు గుర్తుండిపోతారు. బికాస్ ఇంతకు ముందు కూడా మేడారం అంటే ఒక చిన్న గద్దెలు, దాని చుట్టూ గ్రిల్స్, కానీ ఇంతటి అద్భుతం, అది కూడా సంస్కృతి, సాంప్రదాయం, చరిత్ర, పుట్టు పూర్వత్రాలు తెలిసే విధంగా ఈ విధంగా మీరు ఆర్కిటెక్ట్ చేశారు. నిజంగా మీరు ఎప్పటికీ చరిత్రలో గుర్తుండిపోతారు. థ్యాంక్ యూ.